ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలేం జరుగుతుంది ఇక్కడ? రాధా, అసలేం జరిగిందంటే చాలు, మాకెవరికి చెప్పకుండా, మాకు తెలియకుండా హిమకి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరుంటే అత్తయ్య గారి ఆటలు సాగవు కదండి. మావయ్య గారు వైద్యం కోసం కేరళ వెళ్లారు, మనమేమో సెమినార్ ఉందని బయటికి వెళ్ళాం. ఇదే అదుననుకుని సీక్రెట్ గా హిమకు పెళ్లి జరిపిస్తున్నారు. చెప్పండి, మాకు చెప్పకుండా పెళ్ళెందుకు జరిపిస్తున్నారు? ఇందులో రహస్యం ఏం లేదు రాధా. అబ్బాయి వాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి అన్నారు. మీకు ఫోన్ ట్రై చేశాను, కానీ కలవలేదు. అందుకే నేనే డెసిషన్ తీసేసుకున్నాను. ఈ పెళ్లి బలవంతంగా ఏం జరిపించట్లేదు రాధా. హిమ ఒప్పుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. హిమ, ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? హిమని అడిగితే పాపం తనేం చెప్తుందండి. అత్తయ్య గారి మనస్తత్వం ఏంటో తనకేం తెలుసు. తోలుబొమ్మకు తాడు కట్టి ఆడించినట్టు అత్తయ్య గారు హిమని గుడ్డిదాన్ని చేసి ఆడిస్తున్నారు. కృష్ణ, అరిచి మీ ఆధిక్యతని ప్రదర్శించకండి. మీ అరుపులకు బెదిరింపులకు భయపడే మనిషిని కాదు నేను. నాకు ప్రశ్నించడము తెలుసు, తేడా వస్తే ఎదిరించడము తెలుసు. మర్యాదగా ఈ పెళ్లి ఆపండి. ఆపకపోతే సునామీ వచ్చి రాష్ట్రమేమీ కొట్టుకుపోదు, ప్రళయం వచ్చి అందరినీ పట్టుకుపోదు. జస్ట్ మీ బండారం బయటపడుతుంది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నా మీ అసలు క్యారెక్టర్ బట్టబయలవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఓ, మీకు అలా అర్థమైందా? ఇది బెదిరింపు కాదత్తయ్యా, హెచ్చరిక. డాక్టర్ గారు, మీరు వచ్చేయండి. ఆమెకు గాయం ఎలా తగిలిందో ఏంటో గాని కరెక్ట్గా పొత్తి కడుపు కిందే తగిలింది. దాంతో బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఏంటత్తయ్యా, డాక్టర్ని చూడగానే చల్లని వెదర్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఈవిడ్ని గుర్తుపట్టారా? హిమా, హర్ష నీకు మా సాగర్ అన్నయ్యకు పుట్టిన బిడ్డ అని నేను ఎంత చెప్పినా మీరెవ్వరూ నమ్మలేదు. అత్తయ్య గారు తన క్రిమినల్ బ్రెయిన్ వాడి ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయింది అని మనందరినీ నమ్మించారు. కానీ అది నిజం కాదు. అవును హిమా, నీ బిడ్డ చనిపోలేదు.
బిడ్డని నీకు దూరం చేయాలని మీ అమ్మ నన్ను రిక్వెస్ట్ చేసింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ బిడ్డను తనే తీసుకెళ్లి చంద్రమ్మ అనే ముసలావిడికి అప్పగించింది. నో, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు స్వీటీ. వీళ్ళ మాటలు నువ్వు నమ్మకు. కావాలని నా మీద లేనిపోనివన్నీ చెప్పి నీ మనసు మార్చాలని చూస్తున్నారు. అయినా నీ బిడ్డని నీకు దూరం చేస్తే నాకేం వస్తుంది స్వీటీ? నేను మీ మమ్మాని. కంటేనే అమ్మైపోరు. పిల్లలకు అనురాగం పంచాలి, అమ్మతనం పంచాలి. వాళ్ళ సంతోషానికి దారులు వేయాలి. మంచి భవిష్యత్తు కోసం పాటుపడాలి. ఇలా మీలా జీవితాన్ని నాశనం చేయకూడదు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంది నేను కాదు కృష్ణ, మీరు. డాక్టర్ని తీసుకొచ్చి అబద్ధాన్ని నిజమని నిరూపించాలని చూస్తున్నావు. కప్పిపుచ్చాలని చూడకండి అత్తయ్య. ఈ డాక్టర్ బ్రతుకుంటే మీ కన్న కూతురికి మీరు చేస్తున్న ద్రోహం మా అందరికీ తెలిసిపోతుందని ఈ డాక్టర్ని మీరు హత్య చేయించాలని రౌడీలను పంపించలేదా? సమయానికి నేను డాక్టర్ ఇంటికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఈరోజు ఆవిడ ప్రాణాలతో ఉంది. లేకపోతే మీ పాపాల పుట్టలో ఇంకో ప్రాణం బలై ఉండేది. వచ్చినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇక మీరు వెళ్ళండి. ఇప్పుడేమంటారు అత్తయ్య? మేడం, హర్ష, 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 ఎన్నాళ్ళైందో నా తండ్రి, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఏదేమైనా ఇంకా నేను వదులుకోను, నీతోనే ఉంటాను. ఎవరమ్మాయి నువ్వు? హర్షాన్ని పట్టుకుని నీ కొడుకని మాట్లాడుతున్నావేంటి? నా కొడుకని మాట్లాడడం ఏంటి? వీడు నా కొడుకే, వీడు నా కొడుకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.